హాయ్ నరేష్ గారు. హలో అండి. హలో. సో బేసికల్లీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అందరూ అడిగేది నేను కూడా అడుగుతున్నా. ఈ టైటిల్కి ఒక వెయిట్ ఉంది అండ్ ఆ సినిమాకి ఒక పేరు ఉంది అండ్ అది చేసామంటే దానికన్నా బెటర్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి. అందులో ఫాదర్ది. సో ఈ రెస్పాన్సిబిలిటీ స్టార్టింగ్ మీకు క్వశ్చన్ డౌట్ వచ్చి ఉంటుంది. దాన్ని ఏమనుకున్నారు, మీకు మీరు ఏం చెప్పుకున్నారు? లేదండి, ఇది ఎప్పుడు డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక హిట్ సినిమా టైటిల్ మళ్ళీ పెడుతున్నాం అంటే చాలా టెన్షన్ ఉంటుందండి డెఫినెట్ గా. గతంలో కూడా నేను అహనా పిల్లని చేయటం జరిగిందండి. అప్పుడు ఆ సినిమా టైటిల్ అనుకున్నప్పుడు నేను అనిల్ శంకర్ గారు నాయుడు గారి దగ్గరికి వెళ్తే, ఇది మా బ్యానర్ లో మంచి వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిల్మ్, సో డెఫినెట్ హిట్ సినిమా అయితేనే పెట్టుకోండి, లేకపోతే తేడా ఉంటే వద్దు సినిమా అని అదే టైటిల్ వద్దన్నారండి. ఎందుకంటే అంత పాపులర్ టైటిల్ కాబట్టి, లేదంటే బాగుంటుంది అనుకున్నారండి అని చెప్తే నేను ఓకే అన్నారండి. అంటే అలా అని కాదండి, ఇప్పుడు గమ్యం అన్న సినిమా కూడా శ్రీకాంత్ గారు చేశారండి ఫస్ట్. మాకు ఆ కథకు వచ్చేటప్పటికి ఏ కథ ఎలాంటిది అనుకున్నాం, గాలి సీన్ అనుకున్నాం, రకరకాల టైటిల్స్ అనుకున్నాం అండి. బట్ గమ్యం అన్నది అంటే డెస్టినేషన్ రీచ్ అవటానికి వాడు అక్కడ స్టార్టింగ్ శర్వాది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండ్ ఎక్కడికి డెస్టినేషన్ అని అనుకున్నాం. అది గమ్యం అంటే బాగుంటుందని అలా పెట్టడం జరిగిందండి. సో రెండు లక్కీగా కలిసి వచ్చినాయి. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి పెద్ద అంటే అసలు ఒక టైటిల్ తప్ప వేరే సంబంధం ఏమి ఉండదండి. దాంట్లో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా పెళ్లి అయినోడు కాదండి, దీంట్లో సెటిల్ అయినా పెళ్లి అవునోడు కదా. ఈ క్యారెక్టర్కి ఏంటంటే నా పేరు ఘన అండి, క్యారెక్టర్ పేరు సినిమాలో. వాడికి అంటే అన్ని చాలా ప్లెజెంట్ గా ఉంటాడు, చాలా కూల్ గా ఉంటాడు, చాలా అందరితో బాగుంటాడు. బట్ వాడికి ఒకటే చోట మండిపోతుంది ఏంటంటే, ఎవడన్నా నీ పెళ్ళెప్పుడు పప్పు అన్నప్పుడు పెడతావు అంటే మాత్రం మండిపోతుంటది. అలాంటి వాడికి ఆ ఒకటే అడక్కు అని చెప్తూ వెళ్ళిపోతుంటాడు. సినిమాలో క్యారెక్టర్ కాదు, ఒక 25 దాటిన ఒకడు ప్రతి ఒక్కడికి ఆ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంట్లో అది ఎలా జరుగుతుంది అంటే, ఒక ఇంట్లో అడుగుతారు, బయట అడుగుతారు. దే ఆల్సో నో పెళ్లి అంటే పెళ్లి గురించి కూడా కదండి, ఈవెన్ సెటిల్ అవ్వడం కూడా. అంటే ఇప్పుడు చదువు అయిపోయింది అంటే బాయ్ ఉద్యోగం ఎప్పుడు అంటుంటారు. 2 నెలలు అవుతుంది కాలేజ్ పాస్ అయ్యి, అండ్ దే ఎక్స్పెక్ట్ ఇలా పాస్ అవ్వగానే ఇలా ఉద్యోగం వచ్చేయాలి, ఇలా ఉద్యోగం వచ్చేసి 1-2 years లో పెళ్లి అయిపోవాలి. ఇవన్నీ అంటే ఒకటి అనుకుంటాం కానండి, బట్ లైఫ్ డజంట్ గో దాట్ వే. మనకు ఒకసారి అనుకున్న ఉద్యోగం దొరకాలంటే టైం పడుతుంది, లేకపోతే ఒక 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, వాట్ ఎవర్ ద టైం. ఈవెన్ గర్ల్ లైక్ దాట్ అండి. ఇప్పుడు సమ్మన్ ఇప్పుడు మీరు ఎవరో మీ పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారో, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు, లేకపోతే మీ నేబర్స్, మీ రిలేటివ్స్, వీళ్ళందరూ సొసైటీ అంటాం కదండి. పర్సన్ కూడా వచ్చేస్తుంది ఒక టైం పెళ్లి అక్కర్లేదు అనుకున్నా, ఆ పెళ్లి తీసుకుందానే అని ఒక ఫ్లో వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి తెలియకుండా నేనేదో మిస్ అయిపోతున్నాను, ఇప్పుడు అవ్వకపోతే అవ్వదేమో అని వచ్చిన టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుందండి. సో ఎక్కువ ఒక 30-35 దాటిన తర్వాత ఆ మోర్ ఇంకా కన్సర్న్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే జనరల్ గా ఏముంటుంది, ఏజ్ వచ్చేస్తుందా, ఎవరు పిల్లలు ఎవరు జనరల్ గా అంటూ ఉంటారు కదా. సో అవన్నీ ప్రికింగ్ గా ఉంటాయండి. బట్ వాట్ ఇఫ్ అంటే వాడికి అంటే ఎవ్రీ గై వాంట్స్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్, గై ఆర్ గర్ల్ కానీ వాళ్ళకి అంటే ఇట్స్ డ్రీమ్ అండి. అంటే మనం లైఫ్ లో మనం ఏదైనా సాధించాలన్నది అంత డ్రీమ్ అండి. గెటింగ్ అంటే మనం లవ్ ఆఫ్ ద లైఫ్ పెళ్లి చేసుకోవడం కూడా అంత డ్రీమ్ అండి. అంతేగాని ఇప్పుడు మీరు చెప్పారని ఇంకొకరు చెప్పారని ఓహో ఇప్పుడు నేను చేసేసుకోవాలి కదా, ఎవరిని పెడితే అని చేసుకోలేదు. అంటే యూ హ్యావ్ టు లైక్ ద మైండ్ సెట్, యూ హ్యావ్ టు ఇప్పుడు మీ పార్ట్నర్షిప్ మీకు పర్ఫెక్ట్ వేవ్ లెంత్ అన్ని సెట్ అవ్వాలి కదండి. సో ఇట్స్ లైక్ ఏమవుతుందంటే, అలాంటి డైలమాలో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి పక్కింటి వాళ్ళు అందరూ అడుగుతుంటే ఇంకా తెలియకుండా ఓకే అయిపోవాలి, ఏదో చేసేసుకుందాం వస్తుంటదండి. సో అలాంటి అంటే మేమనుకున్నది ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ మీద. అంటే ప్లస్ వీడేంటంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఘన అన్నవాడు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేస్తుంటాడు అందరు. ఇతను 200 పెళ్లి చేయించుంటాడు కానీ ఇతను పెళ్లి సో ఇంకా మండుతూ ఉంటుందండి. సో వీ థాట్ ఓకే ఇట్స్ గోన్ బి ఫన్ ఫిల్మ్ కాబట్టి విల్ యూజ్ దట్ నా నాన్నగారు నేమ్ అండ్ ఆ ఒక్కడికి టైటిల్ పెట్టుకుందాం. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 30 years అండి ఆ ఫిల్మ్ వచ్చి కూడా. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా అంటే అవి ఐ థాట్ ఓకే అంటే ఆ సినిమా చూసుండకపోవచ్చు చాలా మంది ఆఫ్టర్ 2000 బాగున్న తర్వాత కొంచెం చూసుండకపోవచ్చు అండి. సో ఐ థాట్ ఓకే ఇట్స్ లైక్ చిన్న ట్రిబ్యూట్ లా ఉంటుంది మా ఫాదర్ కి. అండ్ దట్ టైటిల్ నాకు ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. అండ్ వీ థాట్ అబౌట్ మెనీ టైటిల్స్, బట్ ఆ ఒక టడకని బీట్ చేసే టైటిల్ రాలేదు. సో వీ వెంట్ విత్ ఇట్. సో అది మీరు అన్నట్టు బరువు ఉందండి, బాధ్యత ఉంది, బట్ డెఫినెట్ గా ఆ బరువు బాధ్యత కాపాడుతాం, అది మాత్రం కాన్ఫిడెంట్ ఉన్నా. అండ్ రీసెంట్ గా మీరు స్టేజ్ మీద చెప్పారు నాకు తగ్గ హీరోయిన్ దొరికింది ఫస్ట్. సో బేసికల్లీ హీరో హైట్ చాలా ఉన్నప్పుడు కొన్ని రొమాంటిక్ సీన్స్ కానీ చేసేటప్పుడు వాళ్ళు తగ్గుతారు, అంటే కొంచెం కెమెరాకి లెంత్ కి తగ్గి చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని విన్నాను నేను. ఈసారి మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు? అంటే ఏం లేదు, జనరల్ గా ఏమవుతుందంటే పేర్ హ్యాస్ టు లుక్ గుడ్. సో ఓకే ఎవ్రీ వన్ క్యాన్ బి పర్ఫెక్ట్. ఇప్పుడు నేను అంటే చాలా మంది ఏమంటారు అంత పొడిగింది పెరిగి ఉంటాను అంటే నేను అండ్ ఐఎమ్ నాట్ యావరేజ్ హైట్ అండి, నేను ఎక్కువ హైట్ 6.6 2.5 అండి.
సో చాలాసార్లు ఏం చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎస్పెషల్లీ సాంగ్స్ చేసినప్పుడు కానీ ఒక రొమాంటిక్ సీన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఇద్దరం డాన్స్ చేసి ఇక్కడికి వచ్చి అమ్మ ముద్దు పెట్టి వెళ్ళాలంటే సో హైట్కి ఏం చేసేవారు అంటే ఇద్దరు యాపిల్ బాక్స్ వేసేవారు. ఒక్కోసారి మనకి ఆ ఫ్లోర్ ఇప్పుడు ఆ మూమెంట్ లో చేయడానికి యాపిల్ బాక్స్ ఇబ్బందిగా ఉందంటే మేమేం చేసేవాళ్ళంటే కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేసి నుంచునేవాళ్ళు. సో ఆల్ దీస్ థింగ్స్ అదే చెప్పాను కదా మా ప్రొడ్యూసర్స్ యాపిల్ బాక్స్ ఖర్చులు మిగిలింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ వన్స్ ఫరియా హస్ కమ్ ఆన్ బోర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండి ఒకటి మేము మామూలుగా ముందు కాస్టింగ్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ ఫరియా కేమ్ దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ కొంచెం. ఎందుకంటే బోత్ అంటే మీ ఇద్దరు మంచి హైట్ ఉన్నప్పుడు ఫాలోయింగ్ క్యారెక్టర్స్ పక్కనున్న క్యారెక్టర్స్ కూడా కొంత అంత మా హైట్ బ్యాలెన్స్ చేసి క్యారెక్టర్స్ ఇస్తే బాగుంటుంది. సో యూ హ్యావ్ వెనిల్ కిషోర్ హూస్ టాల్ అగైన్ అండి. సో అలాగే పెడతాం జరిగిందండి. అంటే మీ టాల్ ఉన్నారని చుట్టుపక్కల క్యారెక్టర్స్ అందరినీ కాదండి కొందరిని. మనం న్యాచురల్ గా 10 మంది ఫ్రెండ్స్ ఉంటే 10 మంది ఒకే హైట్ ఉంటాం కాబట్టి. సో బట్ మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కువ సీన్స్ ఎవరితో ఉన్నాయి నాతోటి అమ్మాయి వెనిల్ కిషోర్ ఉన్నప్పుడు సో వీ థాట్ ఒక హైట్ అంటే హెడ్ అందరూ అంటే లేకపోతే ఒకళ్ళు ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయి ఈవెన్ మైన్యూట్ థింగ్స్ కూడా నిజంగా పట్టించుకుంటారంటారా? జస్ట్ డౌట్ ఎంత మైన్యూట్ థింగ్స్ కూడా పట్టించుకుంటారంట లైక్ మీరు మేకింగ్ చేసేటప్పుడు అంటే ఆలోచిస్తాం కదండి. అంటే ఇప్పుడు ఇమాజిన్ ఇప్పుడు నేను ఫరియా ఉన్నప్పుడు అంటే సమ్మన్ వాస్ లైక్ వెరీ షార్టర్ అనుకోండి ద ఫ్రేమ్ వోంట్ లుక్ గుడ్ అండి. సో అంటే వీ హ్యావ్ టు కాస్టింగ్ అప్పుడు దెన్ దట్ వాస్ డౌట్. అంటే మా కెమెరామెన్ గారు అడిగారు అందరు వీళ్ళిద్దరు హీరోలు కదా హీరో హీరోయిన్ ఇద్దరు పొడుగు కదా టాల్ కదా మిగతా వాళ్ళందరూ కొంచెం ఉంటే మళ్ళీ ఎలా బ్యాలెన్స్ చేస్తాం ఫ్రేమ్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని ఆయనకు ఒక డౌట్ వచ్చిందండి. సో దెన్ వి థాట్ అబౌట్ అంటే ఓకే లెట్స్ కొంచెం ఆర్గానిక్ గానే పెడదాం అంటే అందరినీ వాంటెడ్ గా పెట్టకుండా వీ హ్యావ్ డిఫరెంట్ హైట్ డిఫరెన్సెస్ ఉంటాయండి. బట్ వి సా టు దట్ ఇట్ హ్యాస్ టు లుక్ ద ఫ్రేమ్ హ్యాస్ టు బ్యాలెన్స్ అని వి సెలెక్టెడ్ యాక్టర్స్ లైక్ దాట్ అండి. రాజీవ్ చిల్క గారు యాక్చువల్లీ ఆయన అంటే చాలా ఫిల్మ్స్ కి ఇప్పుడు ఆయనది విఎఫ్ఎక్స్ యానిమేషన్ పక్కన పెడితే అండ్ ఈ సినిమాతోని మాయాబజార్ తో ఆయనకి ఒక కనెక్షన్ ఉంది. సో ఆయన చాలా ఇంట్రెస్ట్ పెట్టారని విన్నాను ఈ సినిమాకి. ఏంటి ఆ కనెక్షన్ ఏంటి అసలు? అంటే రాజు చిలక గారు గ్రాండ్ ఫాదర్ ఇస్ అన్ యాక్టర్ అండి. సో ఆయన మాయాబజార్ లో చేస్తున్నారు అండ్ ఈ ఆల్వేస్ అంటే దాని తర్వాత రాజు గారు ఫాదర్ వాజ్ ఇన్ టు స్టడీస్ అండి. దాని తర్వాత వాళ్ళు బిజినెస్ వాటిలోకి వెళ్ళిపోయారు. సో రాజీవ్ గారు ఆల్వేస్ హ్యాడ్ దిస్ ప్యాషన్ అండి. సో వన్స్ ఈస్ డన్ దిస్ కోర్స్ ఇన్ అక్కడ యూఎస్ వెళ్ళిన తర్వాత ఆయన చదువు అయిపోయిన తర్వాత అండి ఈ స్టార్టెడ్ కంపెనీ కాల్డ్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కంపెనీ అండి. దెన్ హిస్ అంటే అక్కడ నుంచి స్టార్టెడ్ చోటా భీమ్ అనే క్యారెక్టర్ ఉంది ఆయన క్రియేట్ చేసి దాన్ని హీ మేడ్ ఇట్ చోటా భీమ్ ఫ్రాంచైజ్ చేశారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే రాజీవ్ గారు అండి ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ ఐ వాజ్ లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద అన్క్యాప్ మార్కెట్ అండి. చాలా కష్టమైన టఫ్ మార్కెట్ చిన్నపిల్లలు పట్టుకోవటం. ఆ 7 అంటే ఆ గ్రూప్ ఉంటుంది చూసారంటే ఒక 3-4 years నుంచి ఒక 10 years కిడ్ వరకు వాళ్ళని పట్టుకుంటే చాలా కష్టం అండి ఆ మార్కెట్. ఎందుకంటే దే గ్రో ఎవ్రీ డే అండ్ ద మైండ్ చేంజెస్. ఇవాళ ఇద్దరు నచ్చుతుంది రేపు ఇంకోటి నచ్చుతుంది. బట్ కాన్స్టెంట్ గా ఒకరిని తీసుకొచ్చి ఆ చోటా భీమ్ అంత సక్సెస్ చేసి అంత ఇంజెక్ట్ చేసి పిల్లలకి అంటే బికమ్ ఫ్రాంచైజీస్ లాగా ఇప్పుడు దాని మీద నెంబర్ ఆఫ్ సిరీస్ గానే ఉండి ఇప్పుడు మూవీ కూడా చేస్తున్నారండి. సో దట్ వాస్ లైక్ ఐ వాజ్ లైక్ వెరీ షాక్ అండి. అంటే చాలా టఫ్ థింగ్ కదండి ఆ మార్కెట్ పట్టుకున్న పిల్లల మార్కెట్ అండి. ఈ సార్ లేదు సార్ దట్స్ అ ఫస్ట్ థింగ్ స్టెప్. ఫస్ట్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ స్పేస్. దాని తర్వాత వీ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీస్. ఎందుకంటే వీ డైరెక్ట్లీ డిడ్ వాంట్ టు కమ్ టు మూవీస్ బికాస్ ఫర్ దెమ్ ఆల్సో బిజినెస్ ఏంటి ఎంత ఉంది ఎలా జరుగుతుంది తెలియదు కదండి. సో దెన్ నవ్ వీ స్టార్టెడ్ అంటే వీ స్టార్టెడ్ ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో చోటా భీమ్ అని ఒకటి చేస్తున్నారు. ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నవ్ హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ మంచి ఫిల్మ్స్ అండి. సో అండ్ ఇండస్ట్రీ నీడ్స్ ప్రొడ్యూసర్స్ లైక్ దాట్ అండి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీ వన్ అంటే కొంత మార్కెట్ డౌన్ అవ్వటం కానివ్వండి సాటిలైట్ డిజిటల్ వాట్ ఎవర్ థియేటర్స్ జనాల రెవెన్యూ తగ్గటం కానివ్వండి ఈ టైంలో వెన్ న్యూ పర్సన్ కమ్స్ టు ద ఇండస్ట్రీ ఐ థింక్ ఇట్స్ లైక్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ హిమ్. సో నరేష్ గారు యాక్చువల్లీ మీ మూవీస్ చూస్తే మోర్ ఆఫ్ స్టోరీ డ్రివెన్ స్టోరీస్ వెళ్తున్నాయి. అఫ్ కోర్స్ కామెడీ ఫన్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్స్పెరిమెంట్లు కూడా కొన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ ఆర్ ఎల్స్ ఎక్కువ సీజీ ఓరియంటెడ్ మూవీ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. మనం ఎంచుకున్న స్టోరీ ఇప్పుడు ఎముడుకు మొగుడు ఉందండి. ఎంటైర్లీ షార్ట్ ద ఎంటైర్ ఫిల్మ్ ద గ్రీన్ మ్యాట్ ఓన్లీ. సో అలాంటి ఇట్ డిపెండ్స్. ఎందుకంటే లార్జ్ దర్ లైఫ్ మనం కొన్ని క్రియేట్ చేయాలి. ఒకటి ఏదైనా అలాంటి కొత్త యూనివర్స్ లాంటిది ఏదైనా క్రియేట్ చేయాలంటే దెన్ విఎఫ్ఎక్స్ హ్యాస్ టు హెల్ప్ అండి. సో ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ అండి. ఇఫ్ నాకు నిజంగా నా స్టోరీకి అలాంటిది కావాలంటే విల్ డూ ఇట్ అండి. అంటే రెగ్యులర్గా మామూలుగా ఎన్ని స్టోరీస్ వింటూ ఉంటారు డైలీ కానీ ఆర్ ఎల్స్ యావరేజ్ గా ఎన్ని వింటూ ఉంటారు మీరు? అంటే
మంత్లీ ఆన్ యావరేజ్ ఒక 10 to 15 వింటూ ఉంటానండి. అంటే వన్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ లైక్ ఎనీవన్ లిస్నింగ్ టు మై స్టోరీస్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సన్. నాకు ఏదైనా ఉంటే నేనే వినాలి. అంటే బీఎట్ స్మాల్ గా బీఎట్ అంటే ఎవరో తెలియదు, ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో అయి ఉండొచ్చు, షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. సమ్మన్ అప్రోచెస్, యూ గివ్ దమ్ half an hour 1 hour time, I'll tell them clearly. So okay, just get me ఒక బ్రీఫ్ చెప్పండి, ఒక 45 minutes లో లైన్ చెప్పండి, నచ్చిందంటే నెక్స్ట్ సిట్టింగ్ లో కూర్చుంది. సో దే విల్ బి స్టోరీస్ అండి, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని మెచ్యూర్గా ఉంటాయి, కొన్ని అంత అనుకో. అంటే బికాస్ బేసిక్గా 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే రైట్ ద స్టోరీ. సో ఇంకా డెప్త్ ఆఫ్ కమర్షియల్ అంటే ఇప్పుడు మనకు ఉంటాయి కదండి, అంటే మనకి ఎమోషన్స్ ఎక్కడ పండించాలి, ఇన్ని పండించాలి. సో ఒక్కోసారి దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వాళ్ళ రైటింగ్స్ లో వెరీ ఈజీగా రాసేస్తుంటారు. సో ఇది కొంచెం డెప్త్గా ఉంటే బాగుంటుంది. సో వింటూ ఉంటాం కానండి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటేనండి, సేయింగ్ ఎస్ ఇస్ వెరీ ఈజీ థింగ్, సేయింగ్ నో ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆమె డైరెక్టర్ స్టాన్ అండి. సో ఐ నో ఒక డైరెక్టర్ అంటే రైటింగ్ క్రియేట్ చేయడం కష్టం, కథ క్రియేట్ చేసుకుంటాం కష్టం అని. అతను ఒక 2 నెలలో 3 నెలలో దాని మీద ఇన్వెస్ట్ చేసి అతను టైం అంతా ఇన్వెస్ట్ చేసి మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అతనికి ఏంటంటే ఎలాగైనా ఒప్పించాలి అని అనుకుని వస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు అతను మనకు తెలుసు అండి, అంటే వన్స్ యూ లైక్ మనకు half way through of the story విల్ నో. అంటే వాట్ ఐ పర్సనలీ బిలీవ్ లైక్ ఫస్ట్ 15 minutes ఆఫ్ ద స్టోరీ టు బి వెరీ ఎంగేజింగ్ అండి. అంటే మేము ఇప్పుడు ఏ కథనండి, బీట్ కామెడీ కథ, బీట్ సీరియస్ ఫిల్మ్, మిమ్మల్ని ఆ ప్రపంచంలో తీసుకెళ్తే ఇంకా దాని తర్వాత మనం కనెక్ట్ అయిపోతాం. సో అంటే నాకేమవుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి, నువ్వు పాపం చాలా కష్టపడి ఉంటారు, చాలా ఆశలు పెట్టుకుని వచ్చి ఉంటారు. ఇది పర్సనల్ లాస్ కూడా కాదు, కంప్లీట్ బిజినెస్ లాస్. సో ఐ డోంట్ నో అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్ని చేతుల్లో అన్ని ఫింగర్స్ ఒకలాగా ఉండవు అన్నట్టు. ఇది నాకు నచ్చుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అవ్వదని నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. బట్ నాకు అనిపించింది అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఓకే ఇది అవుతుంది. సో దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి చెప్పడం అన్నది చాలా చెప్పడం చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే యూ హ్యావ్ టు బి వెరీ అంటే యూ షుడెంట్ బ్రేక్ హార్ట్స్ అండి. అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ పొలైట్లీ లైక్ బాగుంది కానీ ఇది కొంచెం ఐ డోంట్ థింక్ సో, ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఫర్ లైక్ సంథింగ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సేయింగ్ దట్ ఓకే కథ బాగానే ఉంది కానీ నాకు ఎక్కల అంతే కదండి. అంటే ఇప్పుడు అదే మనం దే కమ్ త్రూ మై మేనేజర్, ఓకే ఐ లిసన్ టు ది స్టోరీ, ఐ టెల్ మై మేనేజర్ నాకు ఎక్కలేదు, బాగాలేదు, వేరే ఏదైనా ఉంటే చెప్పమని అని చెప్పేస్తాను. సో వెన్ దే డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ, సో ఇట్స్ బికమ్స్ మోర్ టఫర్ అండి. సో యా దట్స్ వాట్ ఒక డైరెక్టర్ ఎట్లా బిలీవ్ చేస్తారు అంటే నాట్ ఓన్లీ రైటింగ్ కాకుండా సంథింగ్ కొంతమంది అంటుంటారు యాక్టర్స్ లైక్ దే రైస్ దేర్ ఇంటెన్సిటీ అండ్ ఆర్ ఎల్స్ వన్ థింగ్. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ గివెన్ మై బడ్జెట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు వరకు నేను దాదాపు ఒక 62 సినిమాలు చేస్తాను, 32 మంది పైగా కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను. క్రిష్ ఉన్నాడు దాంట్లో, అలాంటి వాళ్ళు. సో యూ జస్ట్ నీడ్ టు బిలీవ్ ఇట్. వన్స్ వాళ్ళు కథ చెప్తున్నప్పుడు వాళ్ళ కేపబిలిటీస్, ద నరేషన్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా తీయగలుగుతున్నారు, మనకు ఒక ఐడియా ఇస్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఒక కథ చెప్తుంటే నాకు విజువల్ పడతా ఉండాలి, మీరు ఏది విజువల్ అనుకుంటున్నారో నాకు ఆల్మోస్ట్ ఇంచుమించు మ్యాచ్ చేసుకునే విజువల్స్ నాకు పడాలి నా మైండ్ లో. అంటే మీరు ఒక ఇల్లు, పెద్ద ఇల్లు, ఒక రిచ్ హౌస్ అంటే మీరు ఒక హౌస్ అనుకోవచ్చు మైండ్ లో, నేను ఒక హౌస్ అనుకోవచ్చు. సో ఇట్ హ్యాస్ టు బి, బట్ ఎంటైర్ థింగ్ హౌ హీ హ్యాండిల్స్, అంటే ఎలాగ హ్యాండిల్ చేసాడు కథని. దాని తర్వాత ఇంకేంటంటే బ్లైండ్గా వెళ్ళిపోవటం అండి, ఇట్స్ గట్ ఫీలింగ్. ఇప్పుడు వీ హ్యావ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అట్లీస్ట్ 1-2 days వీ కెన్ టెస్ట్ షూట్. అంటే 2-3 సీక్వెన్స్ తీసుకొచ్చి లేదండి ఇది వరకు. అంటే ఇట్స్ లైక్ అడిషనల్ బడ్జెట్ కదండి, అంటే ఇప్పుడు కూడా అడిషనల్ బడ్జెట్ అనండి. సో బట్ అట్లీస్ట్ నవ్ వీ హ్యావ్, ఇప్పుడు మనకి కెనాన్ కెమెరాస్ వచ్చినాయి కాబట్టి అసలు నువ్వు అనుకున్న ఫీల్ ఏంటి, నువ్వు అసలు ఎలాగ అనుకున్నావు, ఏ ప్యాటర్న్ లో ఎడిటింగ్ చేస్తావు, ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు, అండ్ వీ కెన్ సీ ఇట్ అండ్ 1-2 days చాలా మంది షూట్ చేసి ఓకే దిస్ ఇస్ హౌ వీ గోయింగ్ టు ప్రెజెంట్ దిస్. లేదు దీనికి అలా చేయలేదండి, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వస్తున్నాయి కానీ. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మల్లి గారు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 9-10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి. ఈస్ వర్క్ విత్ సో మెనీ డైరెక్టర్స్, సో దట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. సో వెన్ ఇట్స్ లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ న్యూ కమర్ హూ హ్యాస్ 1-2 films చేసి కథ రాసుకుని డైరెక్షన్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి బేసిక్ గా అంటే ఇప్పుడు ఇతను టెక్నికల్ గా ఎలా చేస్తాడని మాకు చిన్న డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటాను కదా. సో వన్స్ లైక్ ఇప్పుడు మల్లి గారు లాంటి వాళ్ళు అయితే దే బీన్ వర్కింగ్ అండ్ డన్ ఫ్యూ, ఇప్పుడు ఆయన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ చోటా భీమ్ అన్నిటికి ఈయన చేశారు. సో మనకు ఆయన బేసిక్ మేకింగ్ తెలిసిపోద్ది కాబట్టి వీ కెన్ గో విత్ ద థింగ్, జస్ట్ నీడ్ టు ట్రస్ట్ ఇట్. అండ్ సో కంప్లీట్ గా అయితే ఒక మంత్లీ ఇన్ని వింటూ ఉంటారు, కొన్ని రిజెక్ట్ చేస్తుంటారు, ఎండ్ ఆఫ్ ద డే 1-2 year కి మాత్రం అవే చేయగలరు ఏ యాక్టర్. వన్ థింగ్ అండ్ ఫర్ మీ వాట్ ఐ థాట్ ఇస్ లైక్
ఇదివరకు మొహమాటానికి వెళ్ళి చాలా సినిమాలు ఒప్పుకున్నానండి. అంటే ఆబ్లిగేషన్, ఫాదర్ ఫ్రెండ్స్ అను, ఇంకోటను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై కెరియర్. ఇట్స్ లైక్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ సక్సెస్ ఉన్నప్పుడు, బట్ వన్స్ నో వన్, వెన్ యూఆర్ ఇన్ ఫ్లాప్ స్టిక్, నో వన్ విల్ కమ్. సో వాట్ ఐ పర్సనలీ థాట్ ఇస్ లైక్ ద స్టోరీ హ్యాస్ టు ఎగ్జైట్. అంటే ఈవెన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 days నా స్టోరీ నా మైండ్ లో హాంట్ అవుతుంది. సమ్వేర్ ఏ పని చేసుకుంటుంటే సడన్ గా ఒక సీక్వెన్స్ ఏదైనా ఫ్లాష్ అయ్యి అంటే ఓకే, దెన్ దట్స్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు డూ. ఐ థింక్ వెన్ యూ స్టబన్, మీరు స్టబన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీ కెరీర్ కూడా డిఫరెంట్ గా చేంజ్ అయ్యింది, రైట్? అండ్ కాదండి, అంటే అలా కదండి. ఎండ్ ఆఫ్ ద డే యూ డూ ఇట్ ఫర్ మనీ. దేర్స్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ డిడ్ ఫిల్మ్స్ ఫర్ మనీ, నాట్ నౌ, బట్ once or twice I did it. Or did it more for obligations, and ఎక్కువ obligations కి వెళ్ళి I spoiled my career. అంటే that's what I can personally say, but I don't blame them. And ఎందుకంటే ఆ రోజు ఎవరు నన్ను గన్ పాయింట్ పెట్టి నువ్వు చేయాలని చెప్పలేదు, బట్ I just went experience. And so sometimes you just take things, okay, అయిపోతుంది, బాగుంటది, and you just believe the team or you believe the thing. Just not listening to the stories. అంటే ఎప్పుడు స్టోరీస్ అనుకుంటా చేయలేదు కానీ, బట్ ఓకే, ఏదో జరుగుద్ది, సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్, మీ బిలీవ్ ఇట్. సో దోస్ ఆర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ నౌ కేమ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఐ వాంట్ టు గో హోమ్. అంటే ఈవెన్ ఇప్పుడు కామెడీ సినిమా చేసినా, సీరియస్ సినిమా చేసినా, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు హ్యావ్ అ ప్లెజెంట్ స్లీప్. అంటే ఇవాళ బాగా చేసాం, కష్టపడ్డాం, బాగా మంచి సీన్ బాగా వచ్చింది. ఎఫెక్ట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? ఐ మీన్ నిజంగానే, అంటే ఒక 9 to 5 ఒక జాబ్ అయిన తర్వాత, ఇది కూడా వన్ ఆఫ్ ద జాబ్, అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ గానీ, ఈ మూవీ గానీ బట్ ది థింగ్ ఇస్ లైక్, ఇప్పుడు ఇమాజిన్ యూ డూ అండ్ ఒక సీక్వెన్స్ చేస్తాం అండ్ చాలా బాగా వచ్చింది అండ్ ఎవ్రీవన్ సెట్స్ క్లాప్స్. సో యూ హ్యావ్ దిస్ హై. ఇప్పుడు మనకు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చినప్పుడు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎంత హై ఉంటుందండి, క్లాప్స్ కొట్టినప్పుడు సెట్ లో దట్ గివ్స్ యూ డిఫరెంట్ హై. అండ్ ఫర్ యాక్టర్ దట్స్ వాట్ వి క్రేవ్ ఫర్. సో దాని తర్వాత ద డే ఇట్ బికమ్స్ వెరీ పాజిటివ్. ద మూమెంట్ యూ కమ్ హోమ్ యూ విల్ బి లైక్ మోర్ వైబ్రెంట్. ద డే యూ డూ, అంటే యూ థింక్ ఓకే, ఇది సరిగ్గా చేయలేదు, లేకపోతే సీన్ సరిగ్గా రాలేదంటే సమ్వేర్ బ్యాక్ ఆఫ్ మైండ్ దట్ విల్ థింక్ what went wrong, what could we do, అంటే దీన్ని ఎలా బెటర్ చేయాలని అదే అంతా ఉంటుంది మైండ్ లో. సో దట్స్ వన్ థింగ్ అండి. బట్ పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. బట్ ఇట్ డెఫినెట్లీ, అంటే బాగున్నప్పుడు ఆ హైన్ ఎక్స్పెక్ట్, అంటే మనం బాగా చేశారంటే డెఫినెట్ గా చిన్న జోష్ ఉంటుందండి, లేదంటే కొంచెం డల్ అవుతాం అంతే. Do you believe award system and all? And one thing in that, it has to, if the film నేను గమ్యం చేసినప్పుడు I wasn't expecting any award, and I got Filmfare Award and Nandi Award for that. So I think మనల్ని గుర్తించి జెన్యూన్ గా వస్తే ఐ డెఫినెట్లీ థింక్, బికాస్ ఇట్స్ మోర్ ఆఫ్ ఒక తెలియకుండా మనకి ఒక ఇది కదండి, అంటే ఒక హై ఇస్తుంది కదా, అంటే ఓకే యూ కెన్ డూ ఇట్, మనం ఏదో సాధించాం, ఓకే మన పనికి కూడా గుర్తింపు వచ్చింది. బేసిక్ అది కదండి, నా వర్క్ ని కూడా గుర్తిస్తున్నారు. కింద నేను చూస్తే మొత్తం ఒక హాల్ ఆఫ్ ఫేమ్ లాగా ఎవ్రీథింగ్, అన్ని అవార్డ్స్ గానీ ఎవ్రీ 100 days 50 days నవే డేస్ అవి లేవు. యాక్చువల్ 50 days 100 days మొత్తం చూస్తుంటే దాదాపు దాంట్లో 4-5 ఉంటాయి కదండి గమ్యం, అవి కూడా 50 రోజులు అలాగే ఉంటాయండి. అంటే ఒకప్పుడు ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు 175 days 200 days ఆడిన రోజులు ఉన్నాయి. సో అల్లుడా మజాకా ఇన్ని నాకు బాగా గుర్తండి, 100 days ఫంక్షన్స్ కి. అంటే అంటే అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము. సో ఏమవుతుందంటే దట్ ఎంటైర్ యూనిట్ రైట్ ఫ్రమ్ లైట్ మెన్స్ ఫ్యామిలీ కానీ నుంచి డైరెక్టర్స్ ఫ్యామిలీ, ఎవ్రీ వన్, అంటే 24 డిపార్ట్మెంట్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి వి సెలబ్రేట్. అండ్ ఇట్స్ మోర్ లైక్ ఎలా ఉండేదంటే ఎక్కడో మొత్తం తెలుగు వాళ్ళు, ఒక తమిళనాడులో అందరూ ఒక తెలుగు వాళ్ళు చిన్న ఒక 400 members 500 members రీయూనియన్ లాగా ఉండేదండి. సో ఇట్ వాస్ లైక్ మోర్ ఆఫ్ సెలబ్రేషన్. అబ్బా మన now ఇప్పుడు ఏమైపోయిందంటే నా third week 4th week you see the movie in the OTT and all these things, there's no celebration such as, and now it's become how many crores the movie makes, 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల, that's how we celebrate our films today. And that's always, I think, days pass outunte things change, according to we have to adapt also. How spiritual you are? I'm okay and I do my పూజ చేసుకుని వస్తాను బయటకి ఇంట్లో, అంతేగాని అంటే చేసేటాలు అంటే శనివారాలు ఉంటారు, ఆదివారాలు ఉంటారు, ఏం లేదండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉంటారు కదా పీపుల్, ఆర్ ఎల్స్ వర్క్, యోగా, ఆర్ మెడిటేషన్, బుక్స్ రీడింగ్, ఆర్ ఎల్స్ స్పిరిచువాలిటీ. సో దట్స్ వై యాజ్ అ బేసికల్ అన్ యాక్టర్ కెమెరా ఫేస్ చేసేటప్పుడు మీరు క్వశ్చనబుల్ ఫర్ ద 100 members, thousands of members, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ మీద ప్రైజింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఈ థింగ్ ని బ్యాలెన్స్ చేయడానికి దేన్ని మీరు
చూస్ చేసుకున్నారు అనేది అడుగుతున్నాను అంతే. అలా కదండి, ఇప్పుడు స్పిరిచువాలిటీ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మా మామ్ ఆల్వేస్ వెరీ, అంటే 5 days వీక్ పూజ చేస్తారు, మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటారు, అలాగుంటుంది. బట్ షీ నెవర్ కంట్రోల్డ్ అస్. సో నేను చేస్తున్నాను కాబట్టి మీరు చేయండి అని ఎప్పుడు చెప్తున్నాను. బట్ ఎవ్రీడే మీ, మై బ్రదర్, మై మదర్, మై ఫాదర్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్, అంటే ఇప్పుడు మార్నింగ్ లెగ్సాం వర్క్ వెళ్ళే ముందు, వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ వీ గో టు పూజ రూమ్, విల్ సిట్ దేర్ ఫర్ 10 minutes, మెడిటేట్, డూ పూజస్, అండ్ దెన్ వీ స్టార్ట్ అవర్ డే. And for me, most of the thing is like how I keep myself. I watch a lot of movies, and for me that's more exciting. And ప్రపంచంలో ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. యుగండాలో రిలీజ్ అవుతుంటాయి, ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంటాయి. I try to see as much, and if it's available on OTT, I'll see that, and if it's available in some other platform, I'll go to that platform and see. And if not, I have a day off, అంటే 2-3 days పని లేదు, ఇంకా అంటే షూటింగ్ లేవు, రిలాక్స్ గా ఉంది, ఇంకా నాకు 1 week బ్రేక్ వచ్చింది, షెడ్యూల్ బ్రేక్ అంటే, దెన్ ఐ విల్ టేక్ మై PS5 గేమ్ ఆడుకొచ్చుంటాం, గేమ్స్ ఆడుకుంటా ఉంటానండి ఇంకా. అండ్ ఐ ప్లే ఫర్ 18 hours straight, 16 hours straight కూడా. అండ్ దట్ హ్యాపెండ్, ఎందుకంటే ఐ రిమెంబర్ ఇట్. అండ్ ఐ యూస్ టు ప్లే చాలా ఇదివరకు బాగా ఆడేవండి. దాని తర్వాత ఏమైందంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ టెన్ టు గెట్ బిజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కోవిడ్ అప్పుడు మళ్ళీ బయటకు తీసింది అది. 6-7 months లాక్డౌన్ చూసారండి. దట్ పాయింట్ ఆఫ్ టైం దేర్ వాస్ నథింగ్ టు డూ. సో దెన్ ఐ స్టార్టెడ్ మై గేమ్స్ పిచ్ మళ్ళీ వెనక్కి మొదలైంది. సో నౌ ఐ స్టిల్ కంటిన్యూ ఇట్. చెప్తే ఎవరైనా ప్లేయర్స్ జాయిన్ అవుతారు ప్లీజ్ అండి, ప్లే స్టేషన్ ఎనీ టైం. నైస్. సో కమింగ్ టు అగైన్, అండ్ ఇది కొంచెం మళ్ళీ మీ జోనర్, మీకు బాగా ఏమంటారు ఆడుకునే జోనర్ ఇది. ఆడుకునే జోనర్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ వర్క్ అండి. అంటే బీతో కామెడీ, బీతో సీరియస్. బట్ ఇట్స్ ఫర్ మీ, అందరూ అనుకునేది ఏంటంటే సీరియస్నెస్ చాలా కష్టం అనుకుంటారు, కామెడీ చాలా ఈజీ అనుకుంటారు. బట్ ఇట్స్ రివర్స్, వైస్ వర్స్ అండి. కామెడీ చేయటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్, కొంచెం యానిమేటెడ్గా ఉండాలి, కొంచెం అతి చేసినట్టు ఉండాలి, మరి ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉండదు. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ యూ హ్యావ్ టు రెస్పాండ్. ఒకసారి మనకు ఏదన్నా ఇమాజిన్ సమ్మన్, ఎవరో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డంబెల్ మనం జనరల్గా అయితే అయ్యో తగిలింది అనుకుంటాను. బట్ మూవీలు ఏంటంటే యూ హ్యావ్ టు జంప్ అండ్ సిట్ సమ్వేర్, కొంచెం యానిమేటెడ్గా చేస్తుంటాను. సో అది చిన్న ఎడ్జ్ ఉంటుందండి. సో దాట్ షుడ్ కొంచెం పైకి వెళ్తే మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అతిగా చేస్తున్నారు అంటారు. ఆ కంట్రోల్ గా చేయాలండి. ఇట్స్ లైక్ అంటారు చూడండి, కత్తి మీద సాగు అన్నట్టు అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ గా చేయాలి. సో అండ్ ఇట్స్ మై స్ట్రెంగ్త్, అండ్ ఇట్స్ ఆల్వేస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ టు డూ ఇస్ కామెడీ అండి. సో అండ్ గుడ్ ఆఫ్టర్ ఫర్ మీ ఆల్సో నాకు ఒక మంచి చేంజ్ ఏంటంటే మహర్షి, దాని తర్వాత నాంది, మారేడుమల్లి ప్రజానికం, మన ఉగ్రం, నా స్వామి రంగ, తర్వాత అన్ని కొంచెం తెలియకుండా సీరియస్ సినిమాలు అయినాయండి. అండ్ మధ్యన ఒక 2 years కోవిడ్ కూడా రావటం తోటి ఇట్స్ లైక్ ఒక 6 years బ్రేక్ అయిందండి నాకు. సో ఇట్స్ గుడ్, అండ్ ఎవ్రీవన్ ఇస్, అంటే I was excited, and I don't know ఎలా ఉంటుంది, ఎలా, బట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అండ్ మీ గెటింగ్ బ్యాక్ టు మై కామెడీ. అండ్ చాలా మంది దే లుకింగ్ ఫర్ యువర్ కామెడీ ఫిల్మ్ అంటే ఓకే. ఐ వాజ్ లైక్, ఆ సడన్ గా చేసి ఇప్పుడు ఇది చేస్తే ఎలా చూస్తారని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది కదా, మన మైండ్ లో చిన్న డౌట్ వస్తుంది కదండి. బట్ వెన్ ఐ సీ ద రెస్పాన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా, ట్వీట్స్ కానివ్వండి, లేకపోతే కమెంట్స్ చదువుతున్నప్పుడు కానివ్వండి, గుడ్ టు సీ యూ బ్యాక్ ఇన్ యువర్ హోమ్ గ్రౌండ్కి వచ్చావు నువ్వు మళ్ళీ, ఇలా రాస్తున్నారండి. సో ఇట్ వాజ్ లైక్ యా, ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అండి ఫర్ దిస్ ఫిల్మ్. అయితే ఒకటి, ఇప్పుడు అందరూ టైమింగ్ మాట్లాడతారు కదా, కామెడీ వచ్చేసరికి ఫస్ట్ నెక్స్ట్ వర్డ్ టైమింగ్, కామెడీ టైమింగ్ అంటారు కదా. ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రీకి ఒక కామెడీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తమిళ్ మనం చూస్తే వాళ్ళ కామెడీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఫాస్ట్ గా, మాటల్లో చాలా ఫాస్ట్నెస్ వస్తూ ఉంటది, అర్థమయ్యే లోపే వెళ్ళిపోతుంటది. ఇక్కడ మనకు అలా కాకుండా నీకు ఏంటంటే ఒక సిచ్యువేషనల్ కామెడీస్ ఉంటూ ఉంటాయి. అంటే మీకు అర్థమైంది ఏంటి అసలు మన తెలుగు కామెడీ అంటే ఏంటి, ఆ కామెడీ టైమింగ్ అంటే ఓన్లీ వన్ థింగ్ అండి. ఇప్పుడు 3 seconds పాస్ అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇమాజిన్ నేను బ్రహ్మానందంగా యాక్ట్ చేస్తాను, ఆయన నా మీద కౌంటర్ వేస్తారు, నేను అంటే ఆ కౌంటర్ వేస్తే జనాలు నవ్వుతారండి, ఆ జనాలు నవ్వుతుంటారు. సో అది నేను ఆ జనాలు నవ్వేటప్పుడు నా కౌంటర్ వేసాను అనుకోండి, ఇది రిజిస్టర్ అవుతుంది, నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏదో కౌంటర్ వేసిన తర్వాత అని ఇప్పుడు ఇంత టైంలో జనాలు నవ్వుతారు. ఎప్పుడైతే కొంచెం ఆడిటోరియం సెటిల్ అవుతుంది అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి నా డైలాగ్, మళ్ళీ నా కౌంటర్. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ రెండు క్లాష్ అవ్వకూడదండి. ఇప్పుడు ఆయన కౌంటర్ వేసాడు, నా ఆడియన్స్ నవ్వుల మీద నా కౌంటర్ వెళ్ళిపోతే ఎవరికి వినిపించదు థియేటర్లో. ఇట్స్ ఆల్ అబౌట్ సింపుల్ టైమింగ్స్ అండి, అలాంటివి ఉంటాయి.
అండ్ యా వన్ వెన్ యూ యాక్ట్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయా అలా అంటే మేము అబ్జర్వ్ చేయలేదు యాజ్ ఆడియన్స్ గా నిజంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత యాక్చువల్లీ అది పాయింట్, దట్స్ అ పాయింట్. చాలా సినిమాలు మీరు అనుకుంటారు అది ఫస్ట్ జోక్ ఉందరా, రెండో జోకు అర్థం అంటే నవ్వుకుంటున్నావు, ఈ జోక్ అయ్యేటప్పటికి నవ్వుతున్నావు, ఈ జోక్ వెళ్ళిపోయింది అంటారు. సో ఇట్స్ లైక్ జస్ట్ టైమింగ్ అండి. అంటే ఒక అన్నప్పుడు 1-2 పాజ్ ఇచ్చి, ఎందుకంటే అది థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్, నవ్వటం, మళ్ళీ కొంచెం ఒక డైరెక్టర్స్ పట్టుకుంటారు. అంటే లైక్ నిజంగానే కొంతమంది డైరెక్టర్స్ ఓకే వెల్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అర్థం ఉంది కామెడీ అంటే వాట్ ఈస్ కామెడీ అనేది కొంతమందికి అర్థం అవుతుంది. ఆర్టిస్టులు కూడా రామ్ ప్రసాద్ గారు నోస్ ఇట్ అంటే ఫెంటాస్టిక్. నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, లేకపోతే బ్రహ్మానందం గారు, అలీ గారు, వీళ్ళందరూ ఆల్ అబౌట్ టైమింగ్ అంటారు కదా. టైమింగ్ ఆర్టిస్ట్ కామెడీ అనేది ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాం, వీళ్ళు టైమింగ్ బాగుంటుంది అంటారు చూసారు. దట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. ఇట్స్ అబౌట్ హౌ అది కొంచెం టఫ్ అండి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఎక్కువ పాజ్ ఇవ్వకూడదు, తక్కువ పాజ్ ఇవ్వకూడదు. ఇట్ హ్యాస్ టు బి దట్ సటిల్ పాజ్ వేర్ ఆడియన్స్ గో హై అండ్ సెటిల్. ఆ టైం మళ్ళీ పడిపోవాలి. సో దట్స్ చిన్న లిటిల్ ట్రిక్కీ అండి. బట్ ఐ థింక్ వెన్ యూ వర్క్ విత్ సీనియర్ యాక్టర్స్, లైక్ అందరూ ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు, కోట గారు ఇలాంటి వాళ్ళతో చేసినప్పుడు విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అండ్ లెర్న్ మోర్. అండ్ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు కొంత ఎక్కువ విల్ లెర్న్ ఇట్ అండి. ఎంత థియరీగా మనం యాక్టింగ్ క్లాస్ లో చెప్పినా కూడా అండి, బట్ ప్రాక్టికల్ on ground is definitely something different. When it comes to emotion, how difficult it was? I mean, మీకు చేసేటప్పుడు మీ పర్సనల్ గా అంటే నేను కొంతమంది వింటుంటాయి ఎమోషనల్ సీన్స్ వచ్చేసి 5-10 minutes వాళ్ళు బ్రేక్ తీసుకొని రియల్ గా ఎమోషన్ ఫీల్ అయ్యి ఏడిస్తూ గ్లిజరిన్ లేకుండా ఇట్లా చేస్తా అంటారు కదా. ఇప్పుడు మీకు ఇది టైమింగ్ అనేది కామెడీ ఓకే, కమ్స్ టు ఎమోషన్ మీకు 6 years గ్యాప్ లో మీకేం అర్థమైంది ఎమోషన్ వచ్చేసరికి? ఎమోషన్ ఇస్ అగైన్ సేమ్ థింగ్ అండి. ఎమోషన్ ఇస్ నథింగ్ బట్ హోల్డింగ్ అప్. ఇప్పుడు మేము నాంది చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ యూస్ టు టెల్ మీ, అంటే నేను అందరూ మామూలుగా బ్రేక్ అవుతుంటే వెళ్ళిపోయి మాట్లాడుతుండేవాడిని. ఎవరో ఒకరు వస్తుంటారు కదా కలిసి, ఏంటంటే ఏం జరుగుతుందని. సో సడన్గా మా డైరెక్టర్ వచ్చి, సార్ సీరియస్ సీక్వెన్స్ సార్, ఆయనతో ఎవరు మాట్లాడదు కొంచెం సార్, ఆ మూడ్లో ఉండండి. ఇట్స్ బేసిక్గా అంటే మూడ్లో ఉండటం అంటే దట్స్ అంటే ఫర్ మీ వాట్ ఐ బిలీవ్ ఇస్ యాక్టర్ షుడ్ బి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అండి. ఎంత 99.9% మనం ఎంత ఇన్వాల్వ్ చేసినా కూడా 1% హ్యాస్ టు బి అవుట్ సైడ్. నరేషన్ వాడు బయట ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ షూటింగ్ చేస్తున్నాను, పైనుంచి ఆ లైట్ పడుతుంది, ఆ పైన లైట్ కట్టి ఉంటారు, అక్కడ ఎవరో లైట్ మ్యాన్ చూస్తే పడుతుందంటే నేను యాక్టర్ 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇది కూడా చూసుకోవాలండి, నా సరౌండింగ్స్, నా సేఫ్టీ, ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ ఐ ఫాలో అండి. ఇట్ హ్యాస్ టు బి మోర్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. బట్ యా కొంత అలాంటి సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మనం మోర్, ఇప్పుడు హెవీ సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక షాట్ ఉంటుందండి నాందిలో, కోర్టు నుంచి అమ్మాయి అలా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆల్మోస్ట్ 3.5 minutes 4 minutes షార్ట్ అండి అది. సో హోల్డింగ్ ఎక్స్ప్రెషన్ అంటే దాంట్లో రావాలి ఒక టైం, అక్కడెక్కడ మళ్ళీ మన టైమింగ్ ఉంటుందండి. అంటే వాటర్ వస్తుంటది కంట్లో, బట్ యూ హ్యావ్ టు అది హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అంటే యూ షుడ్ బ్లింక్ ఎక్కువ, ద మోర్ యూ బ్లింక్ ద మోర్ వాటర్ కమ్స్. అండ్ ద టైమ్ యూ గో దేర్. అండ్ అక్కడ ఫ్రెండ్ ప్రవీణ్ చూస్తాను, ప్రవీణ్ చూసి పట్టుకున్నప్పుడు మా డైరెక్టర్ ఏమంటాడు, అలా పట్టుకుని కెమెరా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి సార్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఆ క్యాలిక్యులేటెడ్. మళ్ళీ మెట్లు నడుచుకుంటూ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మెట్ల మీద నడుస్తుంది తక్కువ పడిపోతుంటుంది. సో హోల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఎక్కువ పెట్టకూడదు గ్లిజర్, అంత తక్కువ చేయకుండా ఇట్ హ్యాస్ టు క్రియేట్ దాట్ అండ్. సో ఐ థింక్ దట్స్ అ ప్రాసెస్ వి ఎంజాయ్ కదా. ఫర్ అస్ 9 to 5 జాబ్ అంటే అదే కదా, గోయింగ్ అండ్ డూయింగ్ యాక్టింగ్ ఇస్ అండ్ ఐ థింక్ దట్స్ లైక్ వన్ ఆఫ్ ద. బట్ నాకు ఎప్పుడు నిజంగా ఏమనిపిస్తుంది అంటే అది మీ క్యారెక్టర్ కాదు, అంటే లైక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్ ఇలా కావాలని చెప్తూ ఉంటారు, కానీ ఎట్లా ఓన్ చేసుకుంటారు అది? ఇప్పుడు మీకు ఎమోషనల్ అంటే ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇట్స్ యాక్టర్స్ జాబ్ రైట్? హౌ ఇట్ వాజ్ అని సింపుల్ నాకు డౌట్ వస్తూ ఉంటది. అది ఆ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకోకపోతే మీకు నవ్వు రాదు, ఏడుపు రాదు, ఏం చేయలేదు. అంటే యూ జస్ట్ నీడ్ టు బిహేవ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు వెన్ యూ డూ, ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు గానా, ఈవెన్ దో ఐఎమ్ మ్యారీడ్, హ్యావ్ అ డాటర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ సినిమా వచ్చినప్పుడు సో ఐ హావ్ టు ఇమాజిన్ వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ గోయింగ్. ఒక సింగిల్ కి ఎలా ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేటెడ్ సింగిల్ ఎలా రియాక్ట్ అవుతాడు. సో దట్స్ హౌ యూ థింక్ అబౌట్. వన్ యూ గో టు ద సెట్, యూ డోంట్ గో అలర్ నరేష్. వెళ్ళిన తర్వాత జస్ట్ అంతవరకు వెళ్తాం సెట్లు, బట్ వన్స్ కెమెరా స్టార్ట్ రోలింగ్ ఇట్ హ్యాస్ టు బి గనా. మొన్న లేదంటే దాని ముందు సినిమా నా స్వామి రంగంలో సెట్లోకి వెళ్ళగానే మళ్ళీ అయిపోవాలి. అప్పుడు ఆడియన్స్కి ఏంటంటారంటే దే షుడ్ నో దట్ యువర్ యాక్ట్, మర్చిపోవాలి. అంటే మిమ్మల్ని మీ పేరు మర్చిపోయి, అంటే ఇంకా అక్కడ అల్లరి నరేషన్ తెలుసు, పోస్టర్ వేస్తాం, బయటకు వస్తాం, సినిమాలో స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ పెళ్లి చేసుకుని అన్నీ తెలుసండి. బట్ మనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, థియేటర్కి వచ్చినప్పుడు ఆడియన్స్కి దే హ్యావ్ టు సీ యూ మోర్ ఆఫ్ అ క్యారెక్టర్ రాదర్ దెన్ అ హీరో. సో దే హ్యావ్ టు ఓన్ యూ. ద మోర్ మన క్యారెక్టర్గా చేసినప్పుడే దే ఓన్ అస్.
జనాలకు నచ్చుతుంది. అంటూనే కదా కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇప్పటికీ మంచి పేరు వచ్చినాయి అంటే, దో నేను మల్టీ స్టార్ చేసినప్పుడు కానీ శంభో శివ శంభో కానివ్వండి, గమ్యంలో గాలి సీన్ కానివ్వండి, లేకపోతే మహర్షిలో క్యారెక్టర్ కానివ్వండి. సో దట్ ఆల్ గేవ్ మీ దాట్ అండి. అంటే ద క్యారెక్టర్స్, ఎందుకంటే పీపుల్ థాట్ దట్ ఐ వాజ్ అ క్యారెక్టర్ అండ్ గాలి సీన్ ఇస్ లైక్ మా ఇంట్లో మనిషి అన్నట్టు చాలా మంది అంటే ఓన్ చేసుకున్నారండి. ద మోర్ యూ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ దే విల్ ఓన్ యూ. అండ్ నాకు తెలిసి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ అ కామెడీ యాక్టర్కి, కామెడీ చేసే యాక్టర్కి, యూ కెన్ మేక్ దెమ్ క్రై, యూ కెన్ మేక్ దెమ్ ఈజీలీ. అంటే ఇప్పుడు మనం నవ్వించే వాళ్ళు చాలా ఈజీగా ఏడిపించగలుగుతారు కూడా. ఎందుకంటే మనకి ఏదన్నా తగిలింది అనుకోండి, అంటే దెబ్బ తగిలి ఏదన్నా ఒక డెత్ సీన్ అంటే ఆడియన్స్ విల్ బి మోర్. ఎప్పటి వరకు గాలి సీన్ ఎంత క్యారెక్టర్ నచ్చిందంటే అప్పటి వరకు నవ్వించాడు. ఆడు స్ట్రీట్ సైడ్ ఉన్నాడు కానీ ఆడు ఫిలాసఫీస్ బాగుంటాయి. ప్రపంచంలో 3 అంతులు నీళ్లు బాగు, మొత్తం వాడు ఎవరిని నంబర్, ఆడవాళ్ళు పోలీసు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరిని నంబర్ బాస్, ఈ టైప్ లో ఆడు అన్ని. అంటే వాడు కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆడు పెద్ద గౌతమ్ బుద్ధుడు లాగా అంత స్టేట్మెంట్ లెవెల్ కానీ ఆడు రోడ్ సైడ్ ఉండి ఆడుకున్న జ్ఞానం తోటి వాడు 100 ఇంట్రెస్ట్ చేస్తుంటాడు. అప్పటి వరకు నవ్వించినోడు సడన్ గా ఇది అయిపోతుంటే ఆడియన్స్ లైక్ అరే అని ఫీల్ అవుతారు. సో ద మోర్ ఆడియన్స్ కి మనం థియేటర్కి వచ్చిన తర్వాత మోర్ యాక్టర్ని పక్కకి వెళ్ళిపోయి ద క్యారెక్టర్ని వస్తే దే విల్ లైక్ ఇట్ అలాట్. దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఆ ఒకటే అడక్కు ఇంకా పెద్ద బ్లాస్ట్ అవ్వాలనుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ Aja Mahi signing off. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.